హాయ్ అండి. పన్నీర్ కర్రీ తయారు చేసేద్దాం రండి. చూసారు కదా, ఈ సైజులో పన్నీర్ కర్రీకి కట్ చేసుకోవాలి. మొత్తం పీసెస్ 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక టమాటా తీసుకొని కట్ చేసుకోవాలి. దినుసులు వేయించడానికి ఆయిల్ తీసుకోవాలి సరిపడినంత. ఈ దినుసులన్నీ వేయించుకోవాలి. త్వరగా వేయించుకోవాలి. తీసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని 10 నిమిషాల పాటు మగ్గనించాలి. చూసారు కదా, మగ్గిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, ఇవి కొంచెం చల్లారాక మిక్సీ పడదాం. మిక్సీ వేయాలి. మిక్సీ వేసుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ద్వారగా వేయించాలి. వేగిపోయింది జీలకర్ర. మిక్సీ పెట్టిన గ్రేవీ వేసుకోవాలి. ఇలా అడుగు అంటకుండా ఒక 10 నిమిషాల పాటు గ్రేవీ దగ్గర అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. స్లోలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుందండి. స్లో పెట్టుకొని ఇప్పుడు గ్రేవీని తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, దగ్గరగా అయింది. ఇప్పుడు మసాలా పౌడర్లు వేసుకుందాం. ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, చిల్లీ పౌడరు, సాల్ట్, కారం, పసుపు. సరిపడినంత కారం వేసుకోవాలి. దగ్గర అయ్యే వరకు ఇది తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగు వెళ్ళిపోతుంటారు. కారం సరిపడకపోతే ఒక స్పూన్ కూడా మనం వేసుకోవచ్చు. అన్నంలో తినే వాళ్ళైతే ఒక స్పూన్ వేసుకోవచ్చు. చపాతీలోకి అయితే ఒక స్పూన్ సరిపోతుంది. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు దగ్గర అయ్యే వరకు మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. చూద్దానండి. చూసారు కదా, ఆయిల్ పైకి వస్తుంది అంటే అయిపోయిందండి ప్రాసెస్ అంతా. ఇప్పుడు మనం కట్ చేసుకుని పన్నీర్ ముక్కలు వేసుకుందాం. వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఇవి లైట్గా మగ్గనిద్దాం. ఎక్కువసేపు మగ్గన అవసరం లేదు. పన్నీరు 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఒకసారి మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చి దగ్గర అయింది. ఇప్పుడు కస్తూరి మేతి టేస్ట్కి చాలా బాగుంటుంది. వేసుకుంటే ఒకసారి ఇలా లైట్గా మిక్స్ చేసుకుందాం. స్లోగా తిప్పాలి. పన్నీరు ముక్క అయిపోతుంటుంది. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది.
రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది.